guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ అనార్కలి స్టైల్లో 3-piece కుర్తీ సెట్స్ అయితే చూపిస్తానండి. అన్ని కూడా మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కొన్ని కాటన్ ఉన్నాయి, ఎక్కువ మటుకు కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే ఉన్నాయి. మంచి అఫోర్డబుల్ రేంజ్లో చూసే వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. బాగున్నాయండి సెట్స్ అన్ని కూడా. కొంచెం డిఫరెంట్ అనిపించాయి నాకు. కొంచెం కొత్త కలెక్షన్ లాగా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి వీటిల్లోని. వీటి లింక్స్ అన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్స్ యూజ్ చేసి అయితే ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నాకు ఇది కలర్ అయితే చాలా నచ్చింది, వేసుకుంటే చాలా బాగుంది కలర్. బట్ ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సెట్లోని యోక్ పార్ట్ లెంత్ అయితే కొంచెం ఎక్కువ వచ్చిందండి. కొంచెం లైక్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఈ లాంగ్ యోక్ పార్ట్స్ ఉంటే అంత పెద్దగా సెట్ అవ్వదు. టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ కొంచెం యోక్ పార్ట్ కూడా లెంత్ ఎక్కువ ఉంటే ఏంటంటే బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి పెద్దగా సూట్ అవ్వదండి. బికాజ్ యోక్ పార్ట్ అంతా కూడా బెల్లీ పార్ట్ పైకి వచ్చేసి మనకి కొంచెం చబ్బీగా ఉన్నట్టు ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది. సో కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు, షార్ట్ సైడ్ ఉండేవాళ్ళు ఏంటంటే యోక్ పార్ట్ కరెక్ట్గా బర్స్ట్ రీజన్కి 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ కిందకు ఉండేలాగా తీసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇదైతే కొంచెం యోక్ పార్ట్ పెద్దది వచ్చింది, టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇదైతేని. నాకు కలర్ అయితే చాలా నచ్చింది. బట్ ఓన్లీ లైక్ ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ మనకి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే గుచ్చుకోవట్లేదు, సాఫ్ట్గానే ఉంది. బట్ బాగా ఎండగా ఉన్నప్పుడు వేసుకుంటే మటుకు కొంచెం స్వెట్ అది పీల్చుకోదు, అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. బట్ బాగుందండి. మోడల్ అయితే ప్రింట్ మోడల్ కొత్తగా అనిపించింది నాకు. సో ఇది యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ అయితే వచ్చింది. ఫ్రాక్ పార్ట్ అంతా ఇట్లాగా మనకి సింపుల్గా టకప్స్ లాగా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చింది. అండ్ ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చిన వాటికి ఏంటంటే సింగిల్ పీస్ లాగా వేసుకోవడానికి కూడా లుక్ బాగుంటుంది. ఫ్రాక్ లాగా వేసుకోవడానికి ఇట్లా ప్లీట్స్ రాకుండా, చిన్న చిన్న ప్లీట్స్ కాకుండా బాక్స్ ప్లీట్స్ ఆర్ లేకపోతే మనకి అంబ్రెల్లా స్టైల్ వచ్చినవి ఏంటంటే పెద్దగా లుక్ అయితే రాదండి సింగిల్ పీస్లా వేసుకోవడానికి. ఇదైతే సింగిల్ పీస్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇట్లాగా సింపుల్ బోట్ నెక్ అయితే వచ్చి మొత్తం నెక్ దగ్గర అంతా మనకి ఇట్లాగా సెంటర్లో పోట్లీ బటన్స్ వచ్చాయి. మొత్తం అంతా ఓవరాల్ సేమ్ ప్రింటే వచ్చింది. మంచి కలర్ అండి, మస్టర్డ్ ఎల్లో కలర్. దీనిపైన ఇట్లా గ్రే కలర్, రెడ్ కలర్, బేజ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. అండ్ వెబ్సైట్లో ఏంటంటే ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చినట్టు లైక్ మొత్తం చుడీ స్లీవ్స్ లాగా వచ్చినట్టు చూపించారు. బట్ వెబ్సైట్లో చూపించినట్టు చుడీ స్లీవ్స్ రాలేదు. బట్ స్లీవ్స్ అయితే మటుకు లెంత్ ఎక్కువే వచ్చాయి. నేను పక్కన వేసుకున్న పిక్ పెడతాను కాబట్టి మీకు ఆబ్వియస్గా అర్థమవుతుంది. సో ఇది ఏంటంటే టాప్ అండ్ దీనికి బాటమ్ వచ్చేసి టాప్ పైన మనకి ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్లో మనకి బాటమ్ వచ్చింది. బాటమ్ అండ్ దుప్పటా నాకు చాలా నచ్చాయండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చాయి, మంచి లుక్ వచ్చింది వీటిపైన ఈ టాప్ అండ్ బాటమ్ వేసుకుంటేనే. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ నీట్గా ఉండింది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, కలర్ బాగుంది. అండ్ ఇవి వేరే సెపరేట్ మిక్స్ అండ్ మ్యాచ్ అది చేసుకున్నప్పుడు వేరే టాప్స్ పైన కానీ వేరే సెట్స్ పైన అది పేరప్ చేసిన లుక్ అయితే బాగుంటుంది. మంచి లైక్ డార్క్ బేజ్ కలర్లో అయితే వచ్చింది. అండ్ దుప్పటా కూడా సేమ్ వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ రెండు బాగుందండి. అండ్ దుప్పటాకి పక్కన మనకి ఇట్లాగా బార్డర్ లాగా అయితే వచ్చి ఇట్లా సింపుల్ ప్లెయిన్ దుప్పటా అయితే వచ్చింది. ఓవరాల్గా సెట్ అయితే లైక్ చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, బట్ నాకైతే నచ్చిందండి ఓవరాల్గా సెట్ అయితే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. జనరలీ ఇట్లాంటి కాంబినేషన్స్ ఏంటంటే కొంచెం కాటన్ డ్రెస్సెస్లో అయితే వస్తూ ఉండేవి, కొంచెం కలంకారీ స్టైల్లో ఎక్కువ కాటన్ ఫ్యాబ్రిక్స్లో అయితే వచ్చేవి. బట్ ఇది ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ అయితే రాలేదండి. ఇది కూడా మనకి కొంచెం బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా అనార్కలి స్టైలే వచ్చింది. అండ్ ఇది కూడా వెబ్సైట్లో మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చినట్టే చూపించాడు, చుడీ స్లీవ్స్ లాగా. సో ఇది చుడీ స్లీవ్స్ రాకుండా ఫుల్ ఇక్కడ వరకు లైక్ కొంచెం 3/4 కన్నా ఎక్కువ లెంత్ వచ్చిన స్లీవ్స్ లాగా అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఏంటంటే నాకైతే ఇది చుడీ స్లీవ్స్ రాకపోవడమే మంచిది అనిపించింది. యూజువలీ చుడీ స్లీవ్స్ ఇట్లాంటి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వేసుకుంటే కొంచెం ఎక్కువ వేడిగా అయితే అనిపిస్తుందండి. అండ్ కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఫుల్ చుడీ స్లీవ్స్ అయితే పెద్దగా మ్యాచ్ అవ్వదు. చుడీ స్లీవ్స్ ఒకవేళ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు డీప్ నెక్స్ అయితే పెట్టించుకోవాలండి. ఆర్ లేకపోతే హై నెక్ పెట్టించుకున్నప్పుడు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకోవాలి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు ఏంటంటే ఫుల్గా నెక్ అండ్ హ్యాండ్స్ కనిపించకుండా కవర్ చేసేస్తే ఇంకా షార్ట్గా ఉన్నట్టు అయితే కనబడతారు. సో ఇట్లా రావడం వల్ల ఇప్పుడు అందరికీ
నెక్కి అయితే సెట్ అవుతుందండి. ఇది అంత చుడీ స్లీవ్స్లో రాలేదు. అండ్ నెక్ కూడా ఇట్లాగా మరీ పైకి కాకుండా కొంచెం ఇలాగా రౌండ్ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ ఇది యోక్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ వచ్చిందండి. అన్ని హైట్స్కి వాళ్ళకి సెట్ అయ్యేలాగా యోక్ పార్ట్ లెంత్ కూడా పర్ఫెక్ట్ అయితే వచ్చింది దీనికి. ఇట్లా సెంటర్లో బ్లాక్ కలర్తో పోట్లీ బటన్స్ వచ్చి కొంచెం కలంకారీ స్టైల్లో ఇట్లా బ్రౌన్ మీద బ్లాక్ అండ్ లైట్ బ్రౌన్ కాంబినేషన్లో ప్రింట్ అయితే వచ్చింది. నాకైతే నచ్చిందండి, చాలా బాగా అనిపించింది నాకు. యూజువలీ ఇట్లాంటివి కాటన్ స్టైల్లో స్ట్రైట్ కట్ కుట్టించుకోవడానికి వచ్చేలాగా మెటీరియల్స్ అయితే వచ్చేవి. సో ఇది ఏంటంటే మనకి ఇలా సింపుల్గా అనార్కలి అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కొంచెం ప్లాజో స్టైల్లో కొంచెం ఫ్లేయర్ ఎక్కువ వచ్చి ప్లాజో స్టైల్లో లైక్ బ్లాక్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇది కూడా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అంటే వేసుకున్నప్పుడు గుచ్చుకోవడము అట్లాంటి అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే ఏమి ఉండదు. బట్ ఏంటంటే మరీ వేడిగా ఉన్నప్పుడు ఎండలో వెళ్ళినప్పుడు చాలా ఉక్కబోస్తుందండి, బికాస్ స్వెట్ అయితే అబ్జర్వ్ చేసుకోదు ఈ ఫ్యాబ్రిక్. సో ఇట్లా మనకి ప్లాజో స్టైల్లో బ్లాక్ ప్లెయిన్ ప్యాంట్ అయితే వచ్చింది దీనికి. అండ్ దుప్పట విత్ మరీ ఎక్కువ రాలేదు అండి, మనకి లెంత్ అయితే పర్వాలేదు, బాగానే వచ్చింది. విత్ అంటే బాగా వచ్చింది విత్. బట్ యూజువలీ దీనికన్నా ఇంకా విత్ వస్తూ ఉంటాయి దుప్పటాస్కి. సో ఇలా ఫ్లోటింగ్ వేసుకుంటే నా హ్యాండ్ మొత్తం కవర్ అయిపోతుంది, ఫింగర్స్ వరకు అయితే వచ్చేస్తుంది. బట్ ఇంకా కూడా లెంత్ వస్తాయండి దుప్పటాస్. అంత విత్ అయితే రాలేదు, లెంత్ పర్వాలేదండి, బాగానే అనిపించింది. నా హైట్కి నాకన్నా కొంచెం హైట్ ఉండే వాళ్ళకి లెంత్ అయితే బాగానే ఉంటుందండి. ఇట్లాగా దుప్పటా ఏంటంటే మొత్తం 3 పీసెస్ డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి. బ్లాక్, ఇట్లాంటి మెరూన్ ఆర్ బ్రౌన్ షేడ్ అండ్ ఈ బేజ్ కలర్ చాలా మంచి కాంబినేషన్. వేసుకుంటే ఓవరాల్గా లుక్ బాగా అనిపించింది నాకు దీన్ని. సో కింద ఏంటంటే ఇలా టాప్ అండ్ బాటమ్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దుప్పటా అంతా మనకి ఇలా బేజ్ కలర్లో వచ్చి టాప్ అండ్ బాటమ్ వచ్చిన కలర్స్లో ఇలా జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చి సింపుల్ దుప్పటా అయితే వచ్చింది దీనికి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుందండి. బట్ సమ్మర్స్లో ఫ్యాబ్రిక్ కొంచెం అన్కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. అండ్ ఇందులో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ దుప్పటా చాలా చిన్నది వచ్చింది. నాకైతే దుప్పటా సైజ్ నచ్చలేదు. దుప్పటా లేకుండా కూడా వేసుకున్న 2 పీస్ సెట్ లాగా ఇదైతే చాలా బాగుంటుంది. లుక్ వైజ్ నాకైతే చాలా నచ్చిందండి. ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్ వచ్చింది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఇది వేసుకుంటేనే. ఇది ఏంటంటే కొంచెం మనకి ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది. ఇట్లా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ 2 డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లాగా వీ షేప్ నెక్ లాగా ఎంపైర్ స్టైల్ నెక్ వచ్చి ఇక్కడ వీ షేప్ లాగా వచ్చి ఇక్కడ చిన్నది వేరే ఫ్యాబ్రిక్ లైక్ చిన్న ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేశారు, బికాజ్ నెక్ డీప్ అయిపోతుంది కాబట్టి ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. ఇట్లా మనకి ఆలియా కట్ స్టైల్లో డిఫరెంట్గా ఆలియా కట్ స్టైల్లో యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అయితే వచ్చింది. మనకి పైన యోక్ పార్ట్ ఉన్న ఫ్యాబ్రిక్తోనే ఆ ప్రింట్తోనే మనకి స్లీవ్స్ అయితే వచ్చింది. కింద ఫ్రాక్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్తో ఇక్కడ స్లీవ్స్ దగ్గర బార్డర్ లాగా వచ్చింది. కింద అంతా మనకి ఇలా డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చిందండి. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ డిఫరెంట్ ప్రింట్స్తో వచ్చింది. అండ్ ఇలా స్లీవ్స్ కూడా డిఫరెంట్ వచ్చాయి. ఇది వేసుకుంటే మనకు లుక్ చాలా నచ్చింది. బట్ ఫ్యాబ్రిక్ వెరీ అన్కంఫర్టబుల్ ఉంటుందండి సమ్మర్స్లోని. దట్స్ ఓకే, లైక్ ఏసీ ఆఫీసెస్లో అది వర్క్ చేస్తారు అట్లా అనుకుంటే ఏం పర్వాలేదు, కంఫర్టబుల్గానే ఉంటుంది మనకి. సో ఇట్లా బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చిందండి. టాప్ ఇలాగ యోక్ పార్ట్ పైన మనకి ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్తో మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇది కూడా మనకి కొంచెం మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే వచ్చింది. ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రిక్ పేరేంటో చెప్పలేము కానీ మిక్స్ టైప్ అయితే వచ్చింది. టాప్ అండ్ బాటమ్ ప్రింట్ కాంబినేషన్లో అయితే దీనికి దుప్పటా వచ్చింది. దుప్పటా అయితే చాలా షార్ట్గా ఉందండి. యాజ్ ఐ ఆల్రెడీ స్పెసిఫై, నా హైట్కే చాలా షార్ట్ అనిపించింది. నేను వచ్చేసి 5'4" అట్లా ఉంటాను. నా హైట్కే చాలా షార్ట్ అయితే అనిపించింది ఈ దుప్పటా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కలర్ చాలా బాగుంది. అండ్ ఇది లైక్ ఆల్మోస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఎక్కువ పర్సెంటేజ్ కాటన్ మిక్సే ఉండింది ఇందులోని. ఆల్మోస్ట్ కాటనే. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంది. ఫిట్ కూడా చాలా బాగా వచ్చింది నాకు. ఇదైతే ఎక్స్ట్రా స్మాల్ దొరికాయి, మిగిలిన అన్ని స్మాల్ తీసుకున్నాను. నాకు కొంచెం లూజ్ అయ్యాయి. ఒక స్టిచ్ అయితే వేయించుకోవాలండి పక్కన నాకు పర్ఫెక్ట్ సైజ్ రావడానికి. ఇదైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. నాట్ వెరీ టైట్, నాట్ వెరీ లూజ్, మంచిగా బాడీ షేప్ని చూపిస్తూ చాలా బాగా అయితే వచ్చింది ఇదైతేని. అండ్ లైక్ ఎక్కువ పర్సెంటేజ్ ఇందులో కాటనే ఉండిందండి. నాకు తెలిసి 85 to 90% కాటనే ఉంటుంది ఇందులోని. సో మనకి ఇది ఏంటంటే ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ లాగా అయితే వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చింది. నెక్ దగ్గర అంతా కూడా ఇలాగ ఫుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం చూడడానికి బాందినీ స్టైల్లో అయితే వచ్చిందండి. అండ్ కింద బార్డర్ దగ్గర ఇట్లా మనకి గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి కలీ స్టైల్లో వచ్చాయి. ఫుల్గా కలీ స్టైల్లో వచ్చి నెక్ దగ్గర అంతా ఇట్లా వర్క్ వచ్చింది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వచ్చి
కింద బార్డర్ దగ్గర మనకి ఎట్లా అయితే గోటాపట్టి లైన్స్ వచ్చాయి, ఇక్కడ కూడా గోటాపట్టి లైన్స్ వచ్చి ఇట్లాగా సింపుల్గా అనార్కలి అయితే వచ్చింది. లెంత్ కూడా పర్ఫెక్ట్ వచ్చిందండి ఈ టాప్ది. షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగా సెట్ అవుతుంది. యూజువలీ ఆన్లైన్లో మనం ఇట్లాంటి అనార్కలీస్ తీసుకునేటప్పుడు షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి బాగా పొడిగైపోతూ ఉంటాయండి, బికాజ్ అన్ని సైజెస్కి సరిపోయేలాగా చేస్తారు కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చేస్తుంటారు. ఇది అట్లా రాలేదు, పర్ఫెక్ట్ లెంత్ వచ్చింది. నాకన్నా షార్ట్గా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి ఇది లెంత్ అయితేని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్లోనే ఇలా వైట్ కలర్ లైన్స్తో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. నాకేంటంటే అనార్కలీస్ పైన ఎట్లాంటి బాటమ్ వేసుకున్నా చాలా బాగా సెట్ అవుతుందండి. బట్ నాకు పర్సనల్గా ఒకవేళ కొంచెం షార్టర్ సైడ్ ఉంటే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వేసుకునే దానికన్నా అనార్కలీస్ పైన యాంకిల్ లెంత్ లెగ్గిన్తో పేరప్ చేస్తే మంచి స్లీక్ లుక్ అయితే వస్తుంది. ఇది వేసుకున్న సరే కూడా బాగుంది. ఇది కూడా యాంకిల్ లెంత్ వచ్చేలాగా వేసుకోండి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం పొడవైనా ఇక్కడ వేస్ట్ దగ్గర ఫోల్డ్ చేసుకుని మనం వేసుకుంటే, అండ్ ప్యాంట్ కూడా కొంచెం రెగ్యులర్గా పెట్టుకునే దానికన్నా కొంచెం పైకి పెట్టుకుంటే యాంకిల్ లెంత్ వచ్చినట్టు వస్తుంది. బాటమ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. లైక్ బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్తో మనకి దుప్పటా వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే పర్ఫెక్ట్ వచ్చిందండి. ఇది కూడా కాటన్ టైప్లోనే వచ్చింది దుప్పటా. ఫుల్ లెంత్ అండ్ విత్ అయితే వచ్చింది దుప్పటా. యూజువలీ దుప్పటాస్ ఫుల్ లెంత్ వచ్చి పర్ఫెక్ట్ లెంత్ వస్తే ఎలా ఉంటుందో అలా అయితే వచ్చింది మనకి దుప్పటాస్ అయితేని. సో ఇట్లా సింపుల్ 3-piece సెట్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఇదైతే నేను. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించిన అన్ని కూడా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది మనకి. ప్యూర్ కాటన్ అయితే రాలేదు. మరి పీక్ చాలా వేడిగా ఉన్న సమ్మర్స్లో మిడ్ ఆఫ్ మే ఆ టైంలో కొంచెం వేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంటాయి. లైక్ బయట తిరిగే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైక్ ఏసీ ఆఫీసెస్ అట్లా ఉండే వాళ్ళకైతే పర్వాలేదండి, మేనేజ్ చేయవచ్చు. సో కమింగ్ టు ద టాప్, ఇది కూడా మనకి ఫ్రాక్ అయితే సెపరేట్ వచ్చింది. మొత్తం అంతా సేమ్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది కొంచెం మనకి ఇలాగా అంగరకా స్టైల్లో అయితే వచ్చింది. జస్ట్ ఇలాగా అంగరకా స్టైల్లో బార్డర్ అయితే యాడ్ చేశారు. అంటే వీ షేప్ నెక్ వచ్చి ఇట్లా అంగరకా స్టైల్లో మనకి ఇట్లాగైతే బార్డర్స్ యాడ్ చేశారు. అండ్ సైడ్ మనకి ఇక్కడ టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే ఇచ్చారు. ఇది జస్ట్ షోకి టై చేసుకోవడం అంతే అండి. ఇక్కడ వేస్ట్ దగ్గర ఇచ్చి ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన వేస్ట్ సైజ్కి. బట్ ఇది ఏంటంటే వేస్ట్ దగ్గర రాలేదు, పైన వచ్చింది. ఇది కూడా నాకు కొంచెం లూజ్ అయ్యిందండి. దీనికి ఇప్పుడు ఇవాళ చూపించిన వీడియోలో దేనికి లైనింగ్ అయితే రాలేదు అండ్ ఏది ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు నాకు లైనింగ్ లేకపోయిందని. సో ఇట్లా మనకి సింపుల్గా అంగరకా స్టైల్లో యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ వచ్చి ఇలా అంబ్రెల్లా కట్ స్టైల్లో మనకి ఇట్లాగా ఫ్రాక్ ఇలా అనార్కలి స్టైల్ అయితే వచ్చింది. దీనిపైన ప్రింట్ బాగుంది. కలర్ నచ్చిందండి నాకు, చాలా మంచి గ్రీన్ కలర్. చాలా కొంచెం డస్కీ టోన్ కన్నా కొంచెం టోన్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇట్లాంటి కలర్స్. ఈ కలర్ అండ్ ఫస్ట్లో చూపించిన ఇట్లాంటి ఎల్లో కలర్ అండ్ ఈ పింక్ కలర్ కూడా డస్కీ టోన్ ఉండే వాళ్ళకి చాలా మంచి చాయిసెస్ అండి. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది డస్కీ టోన్ ఉండే వాళ్ళకి. ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా డస్కీ టోన్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అయ్యే కలర్స్. అండ్ సో ఇది ఇలాగా సింపుల్గా ఇట్లా మనకి అనార్కలి అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్లో సేమ్ టాప్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్లో వచ్చి అండ్ టాప్ పైన ఏదైతే ప్రింట్ కలర్స్ వచ్చాయో అవే కలర్స్ యూజ్ చేసి మనకి ఇట్లాగా సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది. మరీ సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్లో కాకుండా అట్లానే ప్లాజో ప్యాంట్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేర్ వచ్చిన స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. ఇట్లా మనకి ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చిందండి. దుప్పటా కూడా విత్ తక్కువ వచ్చింది దీనికి కూడా. లెంత్ అయితే బాగానే వచ్చిందండి. సో మరి అంత ఆడ్గా అయితే లెంత్ ఏం లేదు, కొంచెం విత్ అయితే రెగ్యులర్ సైజ్ కన్నా తక్కువే వచ్చింది. లెంత్ కూడా బాగానే ఉంది. ఇట్లా సింగిల్ సైడ్ ఇలా పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ బాగుంటుంది. దట్టు ఇవి కొంచెం అనార్కలీస్ కాబట్టి స్పెషల్ అకేషన్స్ అప్పుడు కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటాం కాబట్టి కొంచెం దుప్పటా ఇట్లా సింగిల్ సైడ్ వేసుకుని నీట్గా స్టైలప్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుందండి. 2 sides దుప్పటా నెక్కి వేసేసుకునే దానికన్నా ఇట్లా సింగిల్ సైడ్ వేసుకుని పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ కూడా చాలా బాగా అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్గా కలర్ అయితే బాగుంది, ప్యాటర్న్ ప్రింట్ అంతా కూడా బాగుంది. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ అన్ని కూడా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చాయి మనకి. కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ ఈజీ టు మెయింటైన్ అండి. వీటికి ఐరన్ చేయాలి, స్టార్చ్ పెట్టాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఒక వాషింగ్ మిషన్లో రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసేసిన వెరీ డ్యూరబుల్, అంత తొందర పాడవదు. కాటన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కానీ తొందర పాడైపోతుంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి కాటన్ వాటికి. బట్ ఇట్లాంటి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేయచ్చు. ఎన్ని టైమ్స్ యూజ్ చేసినా కలర్ పోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ తక్కువ ఉంటుందండి ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తోని.
సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.